హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ దిస్ ఈస్ యువర్ నుమి. ముందుగా అందరికీ కూడా విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. నా వీడియో చూస్తున్న వాళ్ళకి, మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025లోకి అడుగు పెడుతున్నాం కదా, మీ అందరూ కూడా హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళ మిలాన్ నుంచి స్విట్జర్లాండ్కి డే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. మేము వెళ్ళేది బెర్నినా ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ ట్రావెల్ చేయబోతున్నాం అనమాట. ఈ జర్నీ అంతా కూడా బ్యూటిఫుల్ స్విస్ ఆల్ప్స్, అలాగే ల్యాండ్స్కేప్స్, మంచు కొండల మధ్యలో నుంచి చుట్టూతా కూడా చాలా బ్యూటిఫుల్ సీనిక్ ప్లేసెస్లో నుంచి ట్రావెల్ చేయబోతున్నాము. ఇంకొక నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అన్నీ చూపించేస్తాను. బయట -3 degrees ఉంది. నేను మాట్లాడుతుంటేనే మీకు అర్థమైపోతుంది ఈ స్నో అదంతా కూడా. సో చక్క వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో ఇక్కడ బస్సెస్ కనిపిస్తున్నాయి చూసారా, అదిగో మధ్యలో ఉన్న ఈ బెంజ్ బస్ ఎక్కి మిలాన్ నుంచి స్విట్జర్లాండ్లో ఉన్న సెయింట్ మారిస్ అనే ప్లేస్కి 2.5 గంటల పాటు ట్రావెల్ చేసి వెళ్ళబోతున్నాం. ఈ వెళ్ళే దారిలో అక్కడ కనిపిస్తుంది చూసారా, దాని పేరే లేక్ కోమో. ఇది కూడా ఒక అట్రాక్టివ్ లేక్. చాలా మూవీ షూటింగ్స్ జరుగుతాయి ఇక్కడ ఎన్నో లగ్జరీ విల్లాస్ కూడా ఉంటాయి. ఇక్కడ చూసారా, ఈ రూట్ అంతా కూడా జిగ్జాగ్గా లూప్స్ లాగా ఉంటుంది. సీ లెవెల్ నుంచి ఆల్మోస్ట్ 2800 మీటర్ల హైట్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఈ వ్యూ కూడా చాలా అట్రాక్టివ్గా, మంచి సీనిక్గా ఉంది కదా. ఈ వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఇంకా ఎన్నో అట్రాక్టివ్ ప్లేసెస్ని మీకు చూపించబోతున్నాను. సో ఇప్పుడే ఆ బస్ రూట్ అంతా కూడా ట్రావెల్ చేసి సెయింట్ మారిస్ చేరుకున్నాము. యాక్చువల్గా సెయింట్ మారిస్ అనేది స్విట్జర్లాండ్లో ఒక వ్యాలీ, లోయలో ఉంది. ప్రపంచంలోనే ఒకటైన లగ్జరీ ఆల్పైన్ రిసార్ట్స్ అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇదంతా కూడా ఒక ఫ్రోజన్ లేక్. అంటే ఈ లేక్ అంతా కూడా ఈ క్లైమేట్ ఇప్పుడు వింటర్ కాబట్టి ఇలా మొత్తం ఐస్ లాగా మారిపోయింది. సో మాలాగే ఎంతోమంది స్పెషల్గా కేవలం ఈ వింటర్ టైంలోనే టూరిస్ట్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్నో బోటింగ్, ఐస్ స్కేటింగ్, స్కీవింగ్ లాంటి ఎన్నో యాక్టివిటీస్ని బాగా చేస్తూ ఉంటారు. చూడడానికి మీకు సన్నీగా అనిపిస్తోంది కానీ ఇక్కడ టెంపరేచర్ -5 degrees ఉంది తెలుసా. రాగానే ఒక 10 నిమిషాల పాటు సెన్స్ తెలియలేదు స్కిన్కి, అంత విపరీతంగా చలేసింది. ఒక 10 నిమిషాల తర్వాత సెట్ అయ్యాము. ఒక 2 గంటల పాటు ఆడుకుంటానే ఉన్నాం తెలుసా. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. అస్సలు మా చిన్నదైతే వెనక్కి రానని కూడా ఏకంగా గోల పెట్టింది. అక్కడ టైం అయిపోతుంది అని చెప్పి లాక్కొని మరీ వెళ్లాల్సి వచ్చింది. సో గాయస్, ఇప్పుడు మనం సెయింట్ మోర్టెస్ అనే రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇదే బెర్నినా ఎక్స్ప్రెస్. దీంట్లో ఎక్కి 2.5 hours పాటు ట్రావెల్ చేస్తూ ఆ స్విస్ ఆల్ప్స్, మంచు కొండల మధ్యలో నుంచి మోస్ట్ బ్యూటిఫుల్ సీనిక్ ప్లేసెస్ అన్నిటినీ కూడా విజిట్ చేయబోతున్నాము. ప్రపంచంలోనే యునెస్కో వాళ్ళు కూడా శాంక్షన్ చేసిన వరల్డ్ హెరిటేజ్లో ద బ్యూటిఫుల్ సీనిక్ అట్రాక్షన్స్ అన్నీ కూడా ఈ రూట్లో ఉంటాయట. మరి వెళ్ళిపోతామా? సో ఆ ట్రైన్ అని చెప్పాను కదా, అదిగో బెర్నినా ఎక్స్ప్రెస్. 2 వైపులా కూడా ఓపెన్ గ్లాస్ విండోస్ ఉంటాయి. కావాలి అనుకుంటే హాఫ్ ఓపెన్ చేసి వ్యూని ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ పైనుంచి కిందకి ఈ మంచులో స్కీవింగ్ చేస్తున్నారు చూసారా. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో చిరంజీవి చేస్తారు కదా, అలాగే దారిలో చిన్న చిన్న ఇగ్లూ హౌసెస్ కూడా ఉంటాయి ఇక్కడ. యాక్చువల్గా చెప్పాలంటే ఈ 2.5 గంటల పాటు ఈ వెళ్ళే దారి అంతా కూడా చుట్టూ మంచుతో కప్పేసి చాలా అందంగా ఉంటుంది. పర్టికులర్గా ఇది అని చెప్పడం నిజంగా కష్టం అబ్బా. కాకపోతే కొన్ని క్లిప్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఇక్కడ కనిపించే హోటల్ హైయెస్ట్ పాయింట్లో ఉంది. అక్కడికి టూరిస్ట్ వచ్చి నైట్ స్టే కూడా చేస్తారు. ఈ హోటల్కి రావాలంటే కేవలం ఈ ట్రైన్లో మాత్రమే రావాలి, ఆన్ రోడ్ ఉండదు. నేను చెప్పడం కాదు కానీ మీరే చూడండి అబ్బా, ఈ వ్యూ అంతా ఎంత బాగుందో.
ఇంకో 30 మినిట్స్లో కిందకైతే వెళ్ళిపోతున్నాం మనం. అంత హైట్ ఆల్టిట్యూడ్ నుంచి సీ లెవెల్కి వచ్చేస్తున్నాము. అందుకే ఇక్కడ స్విస్ విలేజ్ అలాగే హౌసెస్ కూడా కనిపిస్తున్నాయి కదా. యాక్చువల్గా ఇదంతా కూడా సమ్మర్లో వస్తే ఇంత బ్యూటిఫుల్గా సీనిక్గా అనిపించదు, వింటర్ కాబట్టి ఇంత మ్యాజెస్టిక్ వ్యూ కనిపిస్తోంది. సో ఫైనల్గా ఇంకొక బ్యూటిఫుల్ లొకేషన్. ఈ ప్లేస్ని చాలా సినిమాస్లో చూసే ఉంటాం మనం. ఇక్కడ ట్రైన్ 360 డిగ్రీస్ చుట్టూ రౌండ్ తిరుగుతోంది. సో ఇక్కడితో మన ట్రైన్ జర్నీ అయితే పూర్తయిపోయింది. టిరానో అనే ప్లేస్లో దిగాం ఇప్పుడే. ఇక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ టు మిలాన్ అదే బస్లో. సో అంతే ఇవాల్టికి వీడియో. నా న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్విట్జర్లాండ్లో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.